ఏపీ రాజకీయం మారిపోబోతుందా? ఏపీలో అట్టడుగు స్థానానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి జీవం పోసుకోబోతుందా? దీనికోసం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపైనే ఎక్కుపెడుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే ఏపీ పాలిటిక్స్ లో కుదుపు తప్పదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న నేతలను తీసుకురావటమే కాదు, అన్న పార్టీ అయినా వైసీపీలోని అసంతృప్తులను తన వైపు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లి విజయమ్మ విజ్ఞప్తితో ఇన్నాళ్లు అన్నకు వ్యతిరేకంగా ఎలాంటి పావులు కదపలేదు షర్మిల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే తల్లికిచ్చిన మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. షర్మిలకు ఏపీ పాలిటిక్స్ పై ఓ క్లారిటీ ఉంది. గతంలో ఆమె ఏపీ వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అంతేకాదు, గత కొన్నాళ్లుగా అన్న వైఎస్ జగన్ కు చాలా దూరంగా ఉంటున్నారు షర్మిల. మాజీ మంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా షర్మిల అడుగులు జగన్ కు వ్యతిరేకంగానే పడ్డాయనే చెప్పాలి. తమ్ముడు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐకి వాంగ్మూలమిచ్చి సునీతారెడ్డికి మద్దతు పలికారు షర్మిల. ఆస్తుల విషయంలోనూ అన్నతో విభేదాలు ఉన్నట్టు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నా, రాజకీయాల పరంగా చూసుకున్నా ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే మాత్రం రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతూ ఉండటంలో ఎలాంటి డౌట్ లేదు. ఏపీలో మరో 3 నెలల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో అయితే వైఎస్ షర్మిల చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ లో అయితే వైఎస్ షర్మిల చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రేపటితో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ షర్మిల చేరితే ఏపీ రాజకీయాలు ఏ దిశగా మారే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తమే చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నిన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన షర్మిల ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా మద్దతు పలికింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించడంతో పూర్తిస్థాయి ఫోకస్ ఏపీపై పెట్టింది. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారానికి లక్ష్యంగా కూడా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు 27వ తేదీన ఢిల్లీలో కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించిన ఠాక్రే నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలందరికీ కూడా పిలుపు వచ్చింది. వారు ఈరోజు సాయంకాలం ఢిల్లీ వెళ్ళి భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ పూర్వ వనభానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే దానికి సంబంధించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా షర్మిల ఇటీవల కాలంలో కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. గతంలో ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు కావాలన్నా కానీ కొన్ని కారణాలు ఇచ్చి సాధ్యపడలేదు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై షర్మిల పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం సూచన చేసింది. మొదట్లో ఆమె ససేమిరా అన్నా కానీ తాజాగా దానికి ఆమె అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. రేపు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇదే అంశాన్ని చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీరంతా కూడా అంగీకారం తెలిపితే జనవరి మొదటి వారంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆమెకి ఏఐసీసీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా ఆమె నియమిస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఆమె కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెడితే అధికార వైసీపీకి ఆమె సొంత అన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇబ్బందులు తప్పే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనకి మామూలుగా సాధారణంగా చూసుకుంటే మాత్రం భారీ స్థాయిలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అన్న విజయం కోసం దాదాపుగా 3000 కిలోమీటర్ల పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె
పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పాదయాత్ర చేశారు. అన్నిటికీ మించి కూడా తాను జగనన్న వదిలిన బాణం అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో బై బై బాబు పేరుతో వినూతనమైన కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రచారాలు ఎంతమంది చేసినా కానీ షర్మిల చేసిన యాత్రే చాలా కీలకంగా మారింది. బై బై బాబు అనే నినాదం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా కూడా మారిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక షర్మిల పాత్ర చాలా కీలకంగా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు దాదాపుగా 70% పైగా షర్మిల వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. అలాగే చాలామందిని పేరు పెట్టి పిలిచే స్వతంత్రం కూడా ఆమెకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కనుక స్వీకరించినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొంతకాలంగా కూడా అన్నా చెల్లెల మధ్య ఆస్తి విభేదాలు మరికొన్ని కారణాలు ఇచ్చా చాలా గ్యాప్ ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే గతంలో అన్నా చెల్లెలకు సంబంధించి కూడా తల్లి విజయమ్మ చాలా రాజీ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు చేసిన క్రమంలో అన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ పెట్టొద్దని చెప్పి తల్లికి మాట ఇచ్చింది. సో ఆ మాట ప్రకారం ఆమె తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. కానీ తెలంగాణలో అనుకున్న స్థాయిలో ఆమె సాధించలేకపోయారు. రాజకీయ మనుగడ కూడా అక్కడ కొంత కష్టంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ మనుగడ సాధించాలంటే ఏకైక దిక్కు ఉన్నది ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆమె ఫోకస్ పెట్టాలని చెప్పి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే తల్లిని నచ్చజెప్పే బాధ్యత కూడా ఆమె తీసుకొని తల్లిని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తాను రాజకీయ పార్టీ పెట్టట్లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బాధ్యతలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పి ఆమె తల్లికి నచ్చజెప్పబోతున్నారు. అలాగే ఇటీవల కాలంలో వైఎస్ వివేకానంద హత్య కేసులో కూడా సోదరి సునీతకి పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించడంతో పాటు అలాగే సిబిఐకి కూడా షర్మిల వాంగ్మూలం కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా వీరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటం తీవ్ర స్థాయిలో విభేదాలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే షర్మిలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దాదాపుగా ఆమె రావడానికి సంబంధించి మార్గాలన్నీ కూడా సుగమమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది రేపు దాదాపుగా క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఒకవేళ కనుక షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెడితే కనుక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనుకున్న స్థాయిలో కాడర్ కానీ నాయకత్వం కానీ లేని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న 5 సంవత్సరాలైనా కానీ అనుకున్న స్థాయిలో వారు క్యాడర్ని ఏర్పరచుకోవడంలో కొంత వైఫల్యం చెందారు. సో ప్రధానంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి కానీ అంతకుముందు నేదురుమల్లి, మర్రి జనార్దన్ రెడ్డి ఇట్లా చాలామంది ప్రముఖులు ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓటు బ్యాంకు చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి. సో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తు అనేది వాటిలో మనసులో అలాగే వృద్ధుల్లో కూడా ఒక ముద్ర ఉన్నది. సో షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరిస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకులో దాదాపుగా 60-70% ఎస్సీ ఎస్టీ మైనార్టీలే. సో ఆ ఓటు బ్యాంక్ కనుక చీలినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితంగా తనని అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన తన అన్నపై యుద్ధం చేయడానికి ఆమె దాదాపుగా సిద్ధమవుతుంది. ఏదైతే జగనన్న బాణంగా ఆమె గత ఎన్నికల్లో ప్రచారం చేశారో ప్రస్తుతానికి ఆమె బాణాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టి తన అన్న జగన్పై కూడా గురిపెట్టే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో షర్మిల చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ తీరు పట్ల పార్టీ పట్ల అసంతృప్తి ఆగ్రహంతో ఉన్న కొంతమంది నేతలు కూడా షర్మిలతో టచ్లో ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రుద్రరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు ఎమ్మెల్యేలు దాదాపుగా 40 మంది మాకు టచ్లో ఉన్నారని చెప్పి ఆయన ఒక బాంబు పేల్చారు. సో ఆ బాంబుకు అనుగుణంగా షర్మిల కనుక చేరినట్లయితే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.